బొమ్మ నీ కళ్ళు చూసినంతనే కళ్ళకద్దుకున్నా. ఓహో పుత్తడి బొమ్మ నీ కళ్ళవాకిళ్ళలో ముగ్గులాగా ఉన్నా. ఓ నీలాల నింగినే నీ కళ్ళకద్దిన నీ చూపు విరుపులే వేల మెరుపులా. మేఘాల తీరుగా కంటి పాప కదలగా నీ కంటి చెమ్మనే తుడిచెదనా. బుట్ట బొమ్మలా రేగడిలో రేగు పండు నువ్వా. మట్టి లోపల పుట్ట గొడుగులా పుట్టిలో దాచుకున్న సత్తి పువ్వా. ఆపాల పిట్ట బయట దీపాల చిట్టి రైక ఓ పట్టుదార మల్లుకుంటివా. Respected ladies and gentlemen, అవియాను హాఫ్ సారీ సెరమనీ గర్ల్ ఈరోజు మీకు అందరికి ఇష్టమైన అవియాను కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాం. దానికి సమాధానం ఏం చెప్తుందో అమ్మాయి చూద్దాం. ఓకేనా అవియా? రైట్, ఫీల్ ఫ్రీ. ఓకే, సరదాగా నువ్వు ఏమి ఇబ్బంది ఏమి ఉండదు, మంచిగా క్వశ్చన్స్ అడుగుతా, నువ్వు చెప్పాలి. ఓకేనా? అమ్మ నాన్నల్లో ఎవరంటే నీకు ఎక్కువ ఇష్టం? ఇద్దరు. గట్టిగా క్లాస్ అసలు ఏ మాత్రం తడబడకుండా ఏ మాకు ఎక్కువ ఇష్టం నువ్వు అంటే? నన్ను ఆట పట్టిస్తాను సరదాగా అంటున్నాను అంకుల్ అంటాం దగ్గరికి. రైట్, చలో నెక్స్ట్. అమ్మ నాన్నల్లో అవియాను ఎవరు ఎక్కువగా ముద్దు పెట్టుకుంటూ ఉంటారు? ఆబ్వియస్గా ఎవరికైనా ఆడపిల్లలు అంటే నాన్నకి ఎక్కువ ఇష్టం, బహుశా అందుకని నాన్న ఎక్కువ ముద్దు పెట్టుకుంటాడు. రైట్. అమ్మ నాన్నలో నువ్వు ఎవరిని ఎక్కువగా ముద్దు పెట్టి కిస్ చేస్తూ ఉంటావు చిన్నప్పటి నుంచి కానీ గుర్తున్నంత వరకు ఇప్పుడు కానీ?
అప్పుడప్పుడు ఒకటన్నా మమ్మీకి చెప్తూ ఉంది, మళ్ళీ ఇంటికి వచ్చి తిడుతుంది. రైట్, ఏం జోక్ వేసావు రైట్. నెక్స్ట్, నీకు పొద్దున్నే లేవడం కష్టంగా ఉన్నా కానీ లే అయ్యా అని చెప్పేసి నిన్ను బలవంతంగా ఫోర్స్ చేసి నిద్ర లేపేలేవు. దీనికి మాత్రం అమ్మలు రెడీగా ఉంటారు కదా, ఇబ్బంది పెట్టడానికి అమ్మ రెడీగా ఉంటారు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ఎస్, అమ్మ నాన్నల్లో వంట ఎవరు బాగా చేస్తారు? అమ్మ. నాన్న సరి చేయడం? నాన్న షింపు నాకు ఇష్టం కానీ చేయడు ఇప్పుడు. ఏమంటే ఇష్టం నాన్నగారు? షింపు. ఓకే, నాకు ఐడియా లేదు. రైట్ రైట్. ఆర్ యు ఏబుల్ టు అండర్స్టాండ్ తెలుగు? నీ స్లాంగ్ చూస్తుంటే అమ్మాయి ఎక్కడో ఫారెన్లో చదువుకొని వచ్చినలాగా అట్లేం కదా? బోర్న్ అండ్ బ్రాటప్ ఇన్ ఇండియా ఓన్లీ కదా? రైట్, చలో. తన స్లాంగ్ వెరీ స్టైలిష్గా ఉంది, అందుకని నాకు అనిపిస్తుంది. రైట్, నీకు పనులు ఎక్కువగా ఎవరు చెప్తుంటారు మీ ఎంటైర్ ఫ్యామిలీలో? మొత్తం అమ్మమ్మ, తాతయ్య, నాన్నమ్మ, తాతయ్యలు ఉన్నారు, బాబాయ్, పిన్ని, వాళ్ళు బహుశా యూఎస్లో ఉన్నట్టుగా ఉన్నారు చాలా మంది. నీకు సరే, నీకు అందుబాటులో ఉన్న రిలేటివ్స్లో కానీ నీకు పనులు ఎక్కువగా ఎవరు చెప్తూ ఉంటారు ఇంట్లో? అమ్మ. ఏం చెప్తుంటుంది? కొన్నిసార్లు రూము సర్దుకో. అది నీ పనే కదా, అది నీ పని చెప్తూ ఉంటుంది రోజు. అంటే అమ్మ పని నీకు చెప్తుంది ఏమన్నా చేయమని? రైట్, చలో. ఓకే, వెరీ గుడ్. రైట్, చలో. నెక్స్ట్, సీక్రెట్స్. మీ ఫ్యామిలీ మొత్తంలో సీక్రెట్స్ ఎవరు ఎక్కువగా మెయింటైన్ చేస్తూ ఉంటారు? నువ్వు మమ్మీ డాడీనే కాదు, మొత్తం ఫ్యామిలీ, బాబాయిలు, పిన్నులు, వీళ్ళు అందరినీ దూర బంధువులు చూసుకో. సీక్రెట్స్ ఎవరుగా ఎక్కువ మెయింటైన్ చేస్తుంటారు మీ ఫ్యామిలీలో? ఇక్కడ ఉన్న వాళ్ళు ముఖ్యంగా. మా తాతయ్య. ఇద్దరు తాతయ్యలు ఉన్నారు నాన్న. ఏ తాతయ్య? ఇద్దరు. తాతగారు సీక్రెట్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. సార్, వామ్మో, ఈయన చెయ్యి ఇంకా ఆన్లైన్ ఎత్తాడు, ఎట్టుకని కాసుకోండి. నేను మేము ఇక్కడ మా పని మీద ఉన్నామని చెప్పేసి డౌన్ చేయలేదు. ఎవరికైతే ఎక్కువ ప్రేమ ఉంటుందో, అవి అంటే వాళ్ళ మామ డాడీ అంటే రెస్పెక్ట్ ఉంటుందో మీరు చెప్పారు. వెరీ గుడ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీకు గిఫ్ట్ ఇస్తాం, వాళ్ళతో గిఫ్ట్ ఇప్పిందా, మీరు డౌన్ చేయొచ్చు. ఇద్దరు లేడీస్లో మీరు, జెంట్స్ మీరు విన్నారు. ఓకే, ఏం సీక్రెట్స్ మెయింటైన్ చేసి మీకు ఏమైనా లీక్ అవుతాయా? తెలుసు కానీ చెప్పదంట సీక్రెట్స్ ఏం మెయింటైన్ చేస్తుంటారు. నువ్వు సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నావు వాళ్ళకి చెప్పకుండా. రైట్, చలో. ఓకే, వస్తువులు ఎక్కువగా ఎవరు పోగొట్టుకుంటూ ఉంటారు మీ ఫ్యామిలీలో? పోగొట్టుకుంటుంది. అవి నీకు దొరుకుతుంటాయా, నాన్నకు దొరుకుతాయా, మళ్ళీ దొరకవా? దొరుకుతాయి ఎప్పటికో. రైట్, చలో. నెక్స్ట్, ఇంకొకటి, నీకు అబద్ధాలు ఎవరు ఎక్కువ చెప్తూ ఉంటారు? మొత్తం ఎంటర్ ఫ్యామిలీ తీసుకో. నీకు అబద్ధాలు ఎవరు చెప్తూ ఉంటారు? నువ్వే అబద్ధాలు, వేరే వాళ్ళకి కూడా అబద్ధాలు చెప్తావా? అబద్ధాలు చెప్తావు? నాకు నేనే అబద్ధాలు చెప్పుకుంటూ ఉంటానంటుంది. నెక్స్ట్, రైట్. నెక్స్ట్, ఇంకొకటి, నీకు గిఫ్ట్స్ ఎవరు ఎక్కువగా ఇస్తూ ఉంటారు మీ ఫ్యామిలీలో మొత్తం? మా బాబాయ్. బాబాయ్ గారు, యూఎస్లో ఉన్న బాబాయ్ గారు. అక్కడి నుంచి పోస్ట్లో పంపుతారా, లేకపోతే వచ్చినప్పుడు తీసుకొస్తారా? ఎట్లాగైనా నాకు జస్ట్ ఏదైనా హాలిడే రోజు ఒక గిఫ్ట్ అయినా ఇస్తారు. లైవ్ స్ట్రీమింగ్ ఉందనుకుంటా, బాబాయ్ గారు చూస్తున్నారు సార్, సంవత్సరం ఒకసారి చూస్తున్నారు. లైవ్ స్ట్రీమింగ్ ఉందా చెప్పారు మీరు? వాళ్ళ బాబాయ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇమీడియట్గా. ఓకే, రైట్. నీ పైన ఎక్కువగా కోప్పడేది ఎవరు మీ ఫ్యామిలీ మొత్తంలో? అన్నిటిగా. ఎందుకు కోపడుతుంది నీ పైన? నువ్వు హ్యాపీగా ఉండాలని, బాగా చదువుకోవాలని, నిద్ర లేకపోవడం అంతా. అమ్మ ఎప్పుడైనా పిల్లల మీద కోప్పడిందంటే అది మీ బాగు కోసమే. అదే అక్కడ మీ మమ్మీ నవ్వుతున్నారు. రైట్, నీకు బెస్ట్ ఫ్రెండ్ అంటే గుర్తొచ్చే ఫ్రెండ్ పేరు ఏంటి? హూ ఇస్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ ఇన్ యువర్ లైఫ్ టిల్ నౌ? ఇక్కడ ఉన్నా పర్లేదు, లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తే ఓకే. మీ కజిన్ కానీ, నీకు ఇష్టమైన కజిన్ కానీ లేడీస్ కొంచెం సమయం తగ్గించేసారు. వెరీ గుడ్. బెస్ట్ ఫ్రెండ్ కూడా బాబాయ్ అంటే ఏం క్రెడిట్ కొట్టేస్తున్నారండి బాబాయ్ గారు. వాము, నీ ఏజ్ గ్రూప్ లో ఉన్న ఫ్రెండ్స్? నా ఫ్రెండ్ రితికా ఉంటుంది యుఎస్ లో. నన్ను బెస్ట్ ఫ్రెండ్ రితికా కూడా ఈ విషయం కన్వే చేయండి, యుఎస్ లో ఉంటుందంట. రైట్. నెక్స్ట్, సూపర్. అండ్ ఐ థింక్ లాస్ట్ క్వశ్చన్. మీ ఫ్యామిలీలో మంచి సౌండ్ పార్టీ బాగా డబ్బున్న వాళ్ళు?
బాగా మీలాగా బాగా డబ్బున్న వాళ్ళు ఇంకా వేరే వాళ్ళు ఎవరున్నారు? Right? Yes, yes. That was the lovely questionnaire for this lovely girl. Please, big round of applause, please. Nice answers. కొన్ని స్టేజ్ గా ఉన్నాయి ఆన్సర్స్, అన్ఎక్స్పెక్టెడ్. వెరీ ఇంటెలిజెంట్ గర్ల్, సూపర్. అలాగే ఆ అమ్మాయి ఎప్పటికీ చక్కగా నవ్వుతూ ఉండాలని మనం అందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం. బహుశా అదియా ఎన్నెన్నో ఆశలతో ఉన్నారమ్మా నీ వాళ్ళు. ఎన్నెన్నో ఆశలతో ఉన్నారమ్మా నీ వాళ్ళు, ఏదేవో కోరికలే ఉన్నాయమ్మా గుండెల్లో. ఆశలన్నీ ఆ కోరికలన్నీ నెరవేర్చేలాను ఎదగాలి, నలుగురికి ఆదర్శంగా నువ్వే నిలవాలి, నలుగురిలో గర్వంగా నీ వాళ్ళే తిరగాలి. గుమ్మడి గుమ్మడి అందాల అమ్మడి శారీ వేడుకను మీరు చూడరండి. ఎస్, ఓకే, రైట్. మీరు కూడా ఆత్మీయ అతిథులు కూడా జాగ్రత్తగా వినండి. అభియా, వీళ్ళందరూ వచ్చారు కదా ఈరోజు నీకోసం. ఎందుకు వచ్చారో తెలుసా నీకు? నేను చెప్పానా? నీకు కూడా అర్థమై ఉంటుంది వీళ్ళందరూ ఎందుకు వచ్చారు నేను బ్లెస్ చేయడానికి. ఒకసారి చూద్దాం. వీళ్ళంతా ఎంతో ప్రేమతో వచ్చారంట నీకోసం. వీరి ముగ్గురు ఇప్పుడే నీ కోసం వచ్చారు ప్రేమతో. ఎన్నెన్నో ఆశలతో ఉన్నారమ్మా నీ వాళ్ళు, ఆ దేవుడు దిగి వచ్చి నీ పాట మనమిచ్చి ఎన్నెన్నో జన్మలు వెదగాలి, ఎన్నెన్నో ఆశలతో ఎదగాలి. గుమ్మడి గుమ్మడి అందాల మా అభియా శారీ వేడుకను మీరు చూడరండి. నీకోసం స్వర్గం సృష్టించే మీ డాడీ, మీ మమ్మీ ముడిసే ముద్దొచ్చే నిన్ను ముద్దాడి. Wish you all the very best. Yes, that was a special song on this lovely saree ceremony girl. మీరు నా కోసం కాదు, నా పాప కోసం క్లాప్స్ కొట్టాలి ప్లీజ్. వెరీ గుడ్. అక్కకు షేక్ అయింది, కన్యాయం చేసి చెప్పు. నువ్వు కూడా చెప్పు నాన్న. గుడ్. మందార మందార కరిగే తెల్లారేలా కిరణాలే నన్నే చేరేలా కళ్ళారా కళ్ళారా చూస్తున్నా కళ్ళారా సరికొత్త స్నేహం తరిచేరా అలికిడి చేసే నాలో అడగని ప్రశ్నే ఏదో అసలది బదులు చిలిపిగా ఎగిరే ఎదలో తెలియని భావం తెలిసే కథ మారేలా నీ వెంట అడుగే వేస్తూ నీ నీడనై గమనిస్తూ నా నిన్నల్లో లేని నన్నే ఇలాగా నీలో చూస్తున్నా మందార మందార కరిగే తెల్లారేలా
జతై ఒదిగే క్షణమే అది ప్రేమేనా కాలాలని మరిపిస్తూ ఆనందమే అందిస్తూ నా ప్రయాణమైన గమ్యానివైనా నువ్వవుతున్నావే మందార మందార కరిగే తెల్లారేలాగా ఆ కిరణాలే నన్నే చేరేలా కళ్ళారా కళ్ళారా చూస్తున్నావా కళ్ళారా ఈ సరికొత్త స్నేహం పరిచేరా మందార మందార కరిగే తెల్లారేలా కిరణాలే నన్నే చేరేలా ముద్దు గుమ్మ మా ఇంటి లచ్చమ్మ ఇల్లాడి పుత్తడి బొమ్మ ఓణి కట్టిందమ్మా అమ్మమ్మల నానమ్మల గారాల గౌరమ్మ తాతయ్యలను కై తక్కలాడించేస్తావే అల్లరి బావ అక్కే వచ్చామే నీ పండుక్కి ఇక అడుగడుగడుగు ఆనందం 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 ఆనందరికై అక్కే ఆడిద్దాం ఆడేడెక్కే ఇక అడుగడుగడుగు సంతోషం సంతోషం ప్రతిరోజునే అల్లారు ముద్దు గుమ్మ మా ఇంటి లచ్చమ్మ పిల్లాడి పుత్తడి బొమ్మ ఓణి కట్టిందమ్మా లాలించే అమ్మ ప్రేమించే నాన్న ఆడించే అన్న చెల్లి అక్క తమ్ముల అభిమానాలు ఓడించే బాబా తోడుండే బాబాయ్ అలరించే మామ కోడలి కయ్యాలన్నీ ఆప్యాయతలు పెద్దమ్మ పెదనాన్న అమ్మంగా కదలి చెబితే చక్క కొట్టాలి వదినమ్మ మరదళ్ళి కబురుల్లో కూర్చోబెడితే చెలరేగి పోవాలి ఆకాశం హద్దుపాలి అక్కి వచ్చామే నీ పండుక్కి ఇక అడుగడుగడుగు ఆనందం 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 ఆనందరికై అక్కి ఆడిద్దాం ఆడేడెక్కి ఇక అడుగడుగడుగు సంతోషం సంతోషం ప్రతి మనసుకి అల్లారు ముద్దు గుమ్మ మా ఇంటి లచ్చమ్మ పిల్లాడి పుత్తడి బొమ్మ ఓణి కట్టిందమ్మా శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా శ్రీగిరి నిలయాగి రామయ్య సర్వమంగళ శ్రీలలిత బంధాల కోట బంగారు కోట మా మంచి మాట చెప్పవ నక్షత్ర చిలిమి చిరునామా ఏ వైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా చెప్పవే నక్షత్ర చిలిమి చిరునామా ఏ వైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా. అదిగో అక్కడ అవియా వాళ్ళ
ఇక్కడ బాబాయ్ వాళ్ళు పిన్ని వాళ్ళు యూఎస్ నుంచి చూస్తున్నారు మనల్ని. హాయ్ చెప్పు. అక్కడి నుంచి అబ్రాడ్ నుంచి ఓకే అవి కోసం ఫంక్షన్ కోసం చూస్తున్నారు. థ్యాంక్ యూ సార్. మిలమిల మిలమెరు పల్లె సిరులలికెను మన పల్లె చిరునగవుల సొగసరి వల్లే తల 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 హరివిల్లే మన ఎదురుగా నడిచెళ్ళే ఆ కళగని మనసులు తుళ్ళే హరివే ఎక్కడ 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 దాక్కుందోగా ఏ చూపుల కందని ఎత్తుల చక్కని చుక్క ఇంకా ఎప్పుడు 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 వస్తుందోగా మా అందరి మధ్యకు వల్లది సిగ్గుల మొగ్గ దివిసి మన పుట్టిందా దిగినేలకు వచ్చిందా ఈ ముంగిట విరబూసిందా మా చిరుగుండెను తట్టిందా గిరిగింతలు పెట్టిందా పలువింతలు చూపించిందా రాముని మించిన రాయడే వసడే రాణిలా నీకొక పల్లకి తెసడే హే అందాల బంగారు లేడి పిల్ల నా ముందుకొచ్చేది ఇంకా కల్లా ఎందుకు లేవో పారని ఎత్తే అమ్మడి చేతుల నొవ్విక చిత్తే అంతే నీ ఆటలు సాగవు అంతే ఓ చప్పున మాయం అయిపోతావే చకచక పరుగులు పెట్టిస్తావే తూని గల్లే నువ్వు తుర్రంటావే మిలమిల మిలమెరు పల్లె సిరులలికెను మన పల్లె చిరునగవుల సగసరి పల్లె కోటి కవచాలల్లే నిన్ను ఇది కాయాలి నేటి పరదా నీకు రేపటికి తోడవా